హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ అయినటువంటి నిబంధ్ సమాచార పత్ర గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్లో మనకి నిబంధ్కి సంబంధించి 4 నిబంధ్ అనేది ఇస్తారు. నిబంధులు 4 ఇస్తారు మనకి. 4లో నుంచి ఏదైనా ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని రాస్తే మనం సరిపోతుందనమాట. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని నిబంధులు అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చండి. నేను లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. సో ఇవాళ డిస్కస్ చేయబోయేటువంటి నిబంధన వచ్చేసి సమాచార పత్ర. సమాచార పత్ర అంటే ఏంటి? న్యూస్ పేపర్స్ అనమాట. సో సమాచార పత్రికకి సంబంధించి నిబంధ రాయండి అని అడిగినప్పుడు మనం ఫస్ట్ అయితే ప్రతి నిబంధకి కూడా రూపురేఖ అనేది ఈ విధంగా చక్కగా బాక్స్ అనేది డ్రా చేసి మనం రాయబోయే పాయింట్స్ అన్నీ ఇందులో మెన్షన్ చేయాలన్నమాట. ప్రస్తావన, విషయ విస్తార్, సమాచార పత్రోన్సే లాభ్, ఉపసంహార్. సో అయితే ఇంట్రొడక్షన్ రాస్తాము, దాని గురించిన విషయం రాస్తాము, అలాగే దానివల్ల లాభాలు ఏంటి, నెక్స్ట్ లాస్ట్లో కన్క్లూజన్ రాస్తామన్నమాట. ఫస్ట్ అయితే ప్రస్తావన చూద్దాము. जिन पत्रों से हमें समाचार प्राप्त होते हैं उन पत्रों को समाचार पत्र कहते हैं. అయితే ఇక్కడ న్యూస్ పేపర్ అన్నాము అంటే వేటి ద్వారా అయితే మనకి న్యూస్ అనేది తెలుస్తుందో, బయట సమాచారం తెలుస్తూ ఉందో వాటిని సమాచార పత్ర అని పిలుస్తాం. 16वीं शताब्दी में इटली देश के वेनिस नगर में समाचार पत्र का जन्म हुआ. అయితే అసలు ఈ న్యూస్ పేపర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ 16th సెంచరీలో ఇటలీకి చెందినటువంటి వెనిస్ ఫస్ట్ మనకి న్యూస్ పేపర్ అనేది అక్కడ పుట్టిందనమాట. భారత్ మే అంగ్రేజీ సర్కార్ కే సమయం మే ఇండియన్ గెజెట్ కలకత్తే సే షురూ హువా. అయితే మన దేశానికి ఎప్పుడు వచ్చింది అంటే బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు ఆ టైంలోనే ఇండియన్ గెజెట్ అనేది కలకత్తా నుంచి స్టార్ట్ చేశారు. విషయ విస్తార్. ये केवल समाचार ही प्रकाशित नहीं करते बल्कि इनमें अलग अलग पृष्ठ और स्तंभ निर्धारित होते हैं. 8-10 पृष्ठों का समाचार पत्र भरपूर जानकारी से भरा होता है. అయితే ఇందులో కేవలం సమాచారం మాత్రమే ఉండదన్నమాట. ఇందులో వేరే వేరే పేజెస్ ఉంటాయి, డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి, డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. దాదాపు 8-10 పేజీల దాకా న్యూస్ పేపర్ అనేది ఫుల్గా న్యూస్తో నిండిపోయి ఉంటుందన్నమాట. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆజ్తో సమాచార పత్ర రంగీన్ और आकर्षक चित्रों के साथ छापे जाते हैं. ఇవాళ మనం న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అంటే కలర్ఫుల్ పిక్చర్స్తో న్యూస్ అనేది దాంట్లో ప్రింట్ చేస్తూ ఉన్నారు. సమాచార పత్ర కई प्रकार के होते हैं, दैनिक, साप्ताहिक, पाक्षिक और मासिक आदि. అయితే న్యూస్ పేపర్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి అన్నమాట. దైనిక్ అంటే డైలీ న్యూస్ పేపర్, ప్రతిరోజు వస్తుంది. అలాగే సాప్తాహిక్ అంటే హఫ్తే మే ఏక్ బార్, వారానికి ఒక్కసారి వస్తుంది అనమాట, వీక్లీ వన్స్ వస్తుంది. పాక్షిక్ 15 డేస్కి ఒకసారి వచ్చే పేపర్స్ ఉంటాయి. మాసిక్ నెలకు ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇలా రకరకాల న్యూస్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. సమాచార పత్రోన్సే లాభ్, మరి వీటి వల్ల లాభాలేంటి న్యూస్ పేపర్స్ వల్ల? हम घर बैठे बैठे देश विदेश के समाचार जान सकते हैं. మనము ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ కూడా మనం చక్కగా ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం సమాచార పత్ర ఇంకా మొబైల్లో తెలుసుకుంటున్నాం కదా, మొబైల్ లేని రోజుల్లో కూడా చూడండి, ఈ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఎక్కడెక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఈ న్యూస్ పేపర్స్ దాకా మన ఇంటి దాకా వచ్చేదన్నమాట. समाचार पत्रों के द्वारा हम शैक्षिक, आर्थिक, सामाजिक, धार्मिक तथा राजनैतिक और अन्य विषयों पर हमारा ज्ञान बढ़ा सकते हैं. సో ఈ న్యూస్ పేపర్స్లో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పాం, సమాచారాలు తెలుస్తాయి అని చెప్పాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే అన్ని రకాలైనటువంటివి, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, రిలీజియన్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా ప్రతి ఒక్క విషయం, చాలా రకాలైనటువంటి విషయాల చెందినటువంటి జ్ఞానాన్ని మనం వీటి ద్వారా సంపాదించుకోవచ్చు. कुछ लोगों का जीवन तो समाचार पत्र पढ़ने से ही शुरू होता है. उन्हें एक दिन अखबार ना मिले तो जीवन नीरस लगता है. సో చాలా మందికి వాళ్ళ జీవితంలో వాళ్ళ డే అనేది న్యూస్ పేపర్తోనే స్టార్ట్ అవుతుంది. ఇవాల్టి జనరేషన్కి మనం చెప్పుకోలేం, కానీ మీ ఇళ్లలో చూసినట్లయితే తాతయ్యలో లేకపోతే మీ నాన్న వాళ్ళలో
వాళ్ళు ఏంటంటే రోజు గడవాలి అంటే ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాల్సిందే, తెలుసుకోవాలి ఎక్కడ ఏం జరిగింది అని. ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి అందరూ మొబైల్స్లో చూసుకొని తెలుసుకుంటున్నారు, కానీ సోషల్ మీడియా ద్వారా ఇంతకు ముందు అయితే ప్రతిరోజు పొద్దున్నే ఎవరి కోసమన్నా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారా అంటే న్యూస్ పేపర్ కోసమే ఎదురు చూసేవాళ్ళు అందరూ కూడా. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, ఉపసంహార్ कंक्लूजन। आजकल समाचार पत्र हमारे जीवन का आवश्यक अंग बन गया है। समाचार पत्रों को ठीक ढंग से उपयोग करें तो मानव कल्याण होगा। वर्तमान युग में समाचार पत्र का महत्व निरंतर बढ़ता ही जा रहा है, इसलिए अखबार तथा पत्रिकाओं के संपादकों को चाहिए कि वे जो भी विषय छापे वह पाठकों के लिए उपयोगी और लाभदायक हो। అయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే మన లైఫ్లో ఈ న్యూస్ పేపర్ అనేది ఒక పార్ట్గా అయిపోయిందనమాట. దీన్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పేపర్లో కాలమ్స్ రాసేవాళ్ళు కానీ న్యూస్ పేపర్ని పబ్లిష్ చేసే పబ్లిషర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏం ప్రింట్ చేస్తున్నాము, మనం ఇచ్చేటువంటి న్యూస్ వల్ల, సమాచారం వల్ల నలుగురికి ఏదో ఒక ఉపయోగం జరగాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని చదివే వాళ్ళకి యూజ్ అవ్వాలి అంటే ఏది పడితే అది మనం పబ్లిష్ చేయకుండా సో మంచి మంచి న్యూస్ని ప్రజల దాకా చేరవేయాలి అని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది మనకి సమాచార పత్రికకి సంబంధించినటువంటి నిబంధన అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఒకవేళ సమాచార పత్రాన్ని నిబంధించినప్పుడు మనం ఇలా కానీ నీట్గా నేర్చుకొని వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ మంచి గుడ్ హ్యాండ్ రైటింగ్తో ప్రజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా 10/10 మార్క్స్ అనేవి ఈ క్వశ్చన్కి మనకి రావడం జరుగుతుంది. సో ఎవరైనా చెప్పాను కదా ఇంతకుముందు నిబంధ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ నిబంధన్స్ అన్నీ కూడా నేను ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసి చక్కగా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ.